హాయ్ వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. పడక్కలం ఈ మూవీ అయితే మలయాళం నుంచి డబ్ అయితే అయింది తెలుగులోకి. అండ్ ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 4 minutes అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక మూవీ జానర్ చూసుకుంటే మాత్రం కామెడీ డ్రామా జానర్ లో అయితే ఉంటది. ఇక మూవీ బేసిక్ స్టోరీ ప్లాట్ వచ్చేసరికి మన హీరో హెచ్ఓడి అవ్వాలనుకుంటాడు. దానికోసం మన హీరో అయితే మనుషుల్ని ఎలా కంట్రోల్ చేశాడు, అతనికి పవర్ ఎలా వచ్చింది, ఇలాంటి మెయిన్ పాయింట్స్ మీద అయితే స్టోరీ అనేది రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక మూవీ ఎలా ఉందంటే మూవీ అయితే జస్ట్ ఓకే, ఒకసారి అయితే చూడొచ్చు. మన మూవీ ఫస్ట్ హాఫ్ నుంచి అయితే మనకి కొంచెం లాగ్ అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి చాలా వరకు ఇంట్రెస్టింగ్ గానే ఉంటది. మూవీ అయితే అంత డిసప్పాయింటింగ్ గా లేదు, కానీ ఒకసారి టైం పాస్ కోసం ఒకసారి అయితే ఈ మూవీని చూడొచ్చు. అంటే మూవీలో ఉన్న ప్లాట్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటది అనమాట. అంటే ఆ మనుషుల్ని కంట్రోల్ చేయడం గానీ, ఆ పవర్స్ గానీ, అండ్ దాంతో పాటు అక్కడక్కడ కామెడీ సన్నివేశాలు గానీ బానే ఉన్నాయి. బట్ మూవీలో మీరు అంతగా ఇంపాక్ట్ చేసే విషయాలు అయితే మాత్రం ఏమీ లేవు. మూవీ చూస్తున్నప్పుడు మనకు ఖచ్చితంగా అక్కడక్కడ బోర్ అనిపిస్తుంది. బట్ ఆ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటది మూవీలో ఉన్న క్యారెక్టర్స్ గానీ, ఆ స్టోరీ టెల్లింగ్ గానీ బాగుంటది. మూవీని అయితే ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు. అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు. జియో ప్లస్ హాట్‌స్టార్ లో అయితే అవైలబుల్ గా ఉంది. లైన్ స్పాట్ ఇందులో స్టారింగ్ వచ్చేసి మెయిన్ లీడ్ రోల్ అయితే నవీన్ చంద్ర గారు అయితే నటించారు ఫ్రెండ్స్. మూవీ రన్ టైం వచ్చేసరికి 1 hour 30 minutes అయితే ఉంది. మూవీ అయితే క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో అయితే ఉంటది. ఇక మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరోయిన్ అయితే బెడ్రూమ్ లో అయితే ఊరేసుకొని చనిపోద్ది అనమాట. అక్కడికి మన హీరో వచ్చేసి అది క్రైమా లేకపోతే సూసైడా అనేది తేలుస్తాడు. ఇక ఫైనల్ గా మన కన్క్లూజన్ కి వచ్చేసరికి మన హీరో ఆ మిస్టరీని తేలుస్తాడనమాట. మూవీ అయితే థ్రిల్లర్ ఆడియన్స్ కి అయితే బాగా నచ్చుతుంది. అంటే ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ గానీ, అండ్ క్లైమాక్స్ లో వచ్చే మనకి ట్విస్ట్ గానీ, ఇంకా ఫస్ట్ హాఫ్ లో ఆ క్రైమ్ ఎందుకు జరిగింది ఏంటి ఆ కోణాలు గానీ, ఇలాంటివన్నీ మనకు కొన్ని సీన్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. బట్ ఇది థ్రిల్లర్ ఆస్పెక్ట్స్ లో ఉండడం వల్ల అయితే మూవీని మనకు కొంచెం అయితే అంటే రొటీన్ గా ఉన్నట్టే ఉండదు. అంటే ఇన్వెస్టిగేషన్, క్రైమ్ థ్రిల్లర్, అంటే పోలీస్ మళ్ళీ ఆ క్రిమినల్ ని పట్టుకోవడం, అండ్ అక్కడ ఏమైంది, ఇలాంటి సీన్స్ అన్ని మనకంటే నార్మల్ గా అనిపిస్తాయి. నార్మల్ గా మనం చూసి రొటీన్ మూవీస్ లాగే అనిపిస్తుంది. బట్ కొన్ని సీన్స్ అయితే మనకి యూనిక్ గా ఉంటాయి. అండ్ దీంట్లో మెయిన్ గా ఏంటంటే ఆ ట్విస్ట్ అనేది కొంచెం ఇంప్లిమెంటింగ్ గా ఉండడం వల్ల మనకు చూడడానికి బాగుంటది. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చా ఈ మూవీని అంటే మూవీలో ఒక లిప్ లాక్ అయితే ఉంది, అది తప్పితే ఇంకా మిగతాదంతా అయితే చూడొచ్చు. మూవీని అయితే 1 time అయితే వాచ్ చేయొచ్చు. అండ్ అమెజాన్ ప్రైమ్ లో అయితే తెలుగు లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. జిమ్ఖానా ఇందులో స్టారింగ్ మెయిన్ లీడ్ రోల్ నటించింది వచ్చేసి మన ప్రేమలో హీరో ఉన్నారు కదా, నెల్సన్ గారు అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు ఫ్రెండ్స్. మూవీ అయితే స్పోర్ట్స్ కామెడీ డ్రామా జోనర్ లో అయితే ఉంటది. అండ్ రన్ టైం వచ్చేసరికి 2 hours 20 minutes అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక మూవీ బేసిక్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కాలేజ్ అడ్మిషన్ కోసం అయితే వీళ్ళు స్పోర్ట్స్ కోటాలో అయితే జాయిన్ అవుతారనమాట. ఇంకా ఆ కాలేజ్ అడ్మిషన్ వచ్చిందా లేదా, ఫైనల్ గా వాళ్ళ జీవితం ఏమైంది అనేది ఇంకా మెయిన్ స్టోరీ ప్లాట్. ఈ మూవీ మొత్తం స్పోర్ట్స్ డ్రామా మీదే ఉంటది. మధ్యలో వీళ్ళ కామెడీ సీన్స్ తో, డైలాగ్స్ తో చాలా ఫన్నీగా అయితే ఎంటర్టైనింగ్ గా ఉంటది. ఇక ముఖ్యంగా ఫ్రెండ్స్ తో ఉండే సీన్స్ గానీ, దాంతో పాటు స్టోరీ టెల్లింగ్ గానీ, సెకండ్ హాఫ్ లో ఇది వీళ్ళు ఇంటెన్సివ్ గా ఉండే డ్రామా గానీ బాగుంటాయి. బట్ మూవీ మొత్తం బాక్సింగ్ మీదే, స్పోర్ట్స్ డ్రామా మీదే ఉంటది. అండ్ మధ్యలో మీకు కొంచెం అయితే లాగ్ అనిపిస్తుంది కాబట్టి అంటే స్కిప్ చేసే ఆలోచన వస్తుంది. బట్ కొంచెం హోల్డ్ చేస్తే మాత్రం మీకు మూవీ మొత్తం అయితే ఎంటర్టైన్మెంట్ గా ఫుల్ఫిల్ గా అనిపిస్తుంది. ఇక విజువల్స్ గానీ, సినిమాటోగ్రఫీ గానీ మూవీలో అయితే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ మూవీ మనకి స్టార్టింగ్ 20 minutes మనకు అర్థమైపోద్ది అనమాట మూవీలో ఏం ఉండబోతుంది అనేది. బట్ ఆ ఫన్నీ ఎంటర్టైన్మెంట్ సీన్స్ కోసం వీళ్ళ ఫ్రెండ్స్ మధ్య ఉండే బాండింగ్, వీటి వల్ల మనకు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది అనమాట. మూవీ చూడబుద్ది అవుద్ది. ఇంకా ఫైనల్ గా ఈ మూవీని అయితే మీరు ఖచ్చితంగా ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు. సోనీ లీవ్ లో అయితే తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంది. ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ ఈ మూవీ ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజీలో 6th part గా అయితే రిలీజ్ అయింది. ఇంకా మూవీ రన్ టైం వచ్చేసరికి ఫ్రెండ్స్ మీకు 1 hour 49 minutes అయితే ఉంది. అండ్ జానర్ వచ్చేసరికి హారర్ మిస్టరీ థ్రిల్లర్ జానర్ లో అయితే ఉంటది. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరోయిన్ ఉంటది అనమాట. హీరోయిన్ కి ఒక గ్రాండ్ మా ఉంటది. ఆ గ్రాండ్ మా వాళ్ళ అయితే ఒక పెద్ద బిల్డింగ్ దగ్గర అయితే పార్టీకి అయితే అటెండ్ అవుతారనమాట. అక్కడ బతికి మిస్ అయిన వాళ్ళంతా ఫైనల్ గా ఎలా చనిపోయారు, వాళ్ళ పిల్లలు గాని, ఇంకా ఇదే అనమాట మెయిన్ స్టోరీ ప్లాట్. అండ్ ఇంతకంటే చెప్తే స్పాయిలర్ అయితే ఉంటది, మీరు మూవీని అయితే చూడండి ఖచ్చితంగా. అస్సలకి ఈ ఫ్రాంచైజీలో 6th part అనేది చాలా 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 క్రూరంగా, అసలుకి అసలైన మీనింగ్ థ్రిల్లర్, దాంతో పాటు ఒక క్రూయాలిటీ ఉన్న డెత్ సీక్వెన్సెస్ అని చాలా బాగా అయితే చూపించాడు డైరెక్టర్. అసలుకి మీరు మూవీ చూస్తున్నప్పుడు ఆ రక్తపాతంగా ఉండే సీన్స్ అయితే మిమ్మల్ని చాలా అంటే చాలా ఇంప్రెస్ చేస్తాయి. ముఖ్యంగా వాళ్ళ గ్రాండ్ మా ఒక బుక్ లో రాసుకుంటది ఫ్రెండ్స్, ఎవ్రీ డెత్ అనేది ఎలా ఉంటది అని. అసలు ఆ మూవీలో చూసినప్పుడు అంటే ఆమె డీకోడ్ చేయగలుగుతుంది, అంటే ఏ డెత్ ఎట్ నుంచి వస్తుందా అని.
ప్రతి ఒక్క చావుని తన ముందైతే పెట్టుకో ఉంటది. అంటే ఎలా వస్తది చావు అనేది ముందుగానే డీకోడ్ చేయడానికి భలే అయితే పెట్టింది. అయితే ఆ సీన్ అయితే నాకు ఎక్సలెంట్ అనిపించింది. మీకు క్లైమాక్స్ కి వచ్చేసరికి గైస్ లిటరల్లీ మీరు చాలా అంటే చాలా ఇంప్రెస్ అవుతారు. ఇంకా స్టార్టింగ్ లో ఆ బిల్డింగ్ లో ఒక సీన్ అయితే ఉంటది. వీళ్ళు పార్టీ చేసేటప్పుడు వీళ్ళు గ్రాండ్ మా అంటే ప్రీవియస్ గా ఉండేటప్పుడు అసలు ఆ సీన్ అయితే ఎక్సలెంట్. అసలుకి ఇలా చెప్పుకుంటూ పోతే మూవీలో చాలా అంటే డైమండ్ లాంటి సీన్స్ అయితే ఉన్నాయి. మీరు ఖచ్చితంగా చూడండి. మూవీ అయితే ఆసమ్ గా ఉంటది. ఖచ్చితంగా చూడండి, మిస్ అయితే అవ్వద్దు. ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ లో అయితే రెంట్ రూపంలో ఉంది అండ్ తెలుగులో, అండ్ ఫ్యామిలీతో కూడా మీరు వాచ్ చేయొచ్చు ఈ మూవీని. రానా నాయుడు సీజన్ 2 ఇందులో స్టారింగ్ వచ్చేసి మన రానా గారు అండ్ దాంతో పాటు వెంకటేష్ గారు అయితే మెయిన్ లీడ్ రోల్ లో నటించారు. విలన్ రోల్ లో నటించింది వచ్చేసి బాలీవుడ్ యాక్టర్ అయిన అర్జున్ రాంపాల్ గారు అయితే నటించారు. ఇంకా సీజన్ 2 స్టోరీ ప్లాట్ చూసుకుంటే మాత్రం రానా నాయుడు లైఫ్ లోకి అయితే ఒక న్యూ వ్యక్తి అయితే వస్తాడనమాట తన కింద పనిచేయమని. ఆ వ్యక్తి వల్ల రానా నాయుడు తన కోసం ఏమేం చేశాడు, ఇంకా ఫైనల్ గా తను ఎలాంటి సిచ్యువేషన్స్ లో పడ్డాడు, దీని మధ్యలో అయితే రానా నాయుడు లైఫ్ లోకి అర్జున్ రాంపాల్ ఎలా వచ్చాడు, రానా నాయుడు ఒక వ్యక్తి కింద పనిచేస్తా ఉంటాడు కదా, ఆ వ్యక్తితో ఎలా ఫైట్ చేశాడు, ఇంకా మెయిన్ విలన్ అయిన రఫూని ఎలా అంతం చేశాడు రానా నాయుడు అనేది ఇంకా సీజన్ 2 లో అయితే మీరు చూస్తారనమాట స్టోరీ. ఇంకా ఓవరాల్ గా సిరీస్ ఎలా ఉందంటే సీజన్ 1 బాగుంది ఫ్రెండ్స్ సీజన్ 2 కంటే. ఇంకా ముఖ్యంగా సీజన్ 2 లో అయితే మనకి వల్గారిటీ డైలాగ్స్ గానీ దాంతో పాటు సీన్స్ గానీ చాలా వరకు తక్కువగా ఉన్నాయి. మెయిన్ గా ఈసారి డైరెక్టర్ ఏంటంటే స్టోరీ మీద కన్క్లూజన్ గా బాగా చూపించాలనే ఐడియాతో అయితే తీసాడు ఈ సిరీస్ ని. అంటే అదొక పజిల్ లాగా అయిపోయింది స్టోరీ. వాళ్ళలో కొట్టుకుంటారు, మళ్ళీ బయట వాళ్ళతో గొడవ పడతారు, మళ్ళీ వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీని ఇరికిస్తారనమాట. అలాంటి కొన్ని సన్నివేశాల వల్ల అందువల్ల సిరీస్ లెంతీగా అనిపిస్తుంది. ఒక్కొక్క ఎపిసోడ్ దగ్గర 50 మినిట్స్ అయితే ఉంది. రానా నాయుడు సీజన్ 2 లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయన్నమాట. మొత్తంలో నాకు 5th ఎపిసోడ్ నుంచి 8th ఎపిసోడ్ వరకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మిగిలిన ఎపిసోడ్స్ అంతా సోదే. ఫైనల్ గా ఈ సిరీస్ అయితే ఫ్యామిలీతో అయితే వాచ్ చేయకండి. అంటే కొన్ని లిటిల్ బిట్ ఉన్నాయి కాబట్టి స్కిప్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఎలోన్ గా చూడండి. ఇంకా ఓవరాల్ గా సిరీస్ అయితే జస్ట్ ఓకే ఫ్రెండ్స్. అండ్ నెట్ఫ్లిక్స్ లో అయితే తెలుగులో అయితే ఉంది. ఫ్యామిలీతో అయితే వాచ్ చేయకండి, ఎలోన్ గా అయితే వాచ్ చేయండి. సీజన్ 2 అయితే బానే ఉంది, చూడొచ్చు ఒకసారి. 11 ఇందులో స్టారింగ్ వచ్చేసి మెయిన్ లీడ్ రోల్ లో నవీన్ చంద్ర గారు అండ్ అభిరామి గారు అయితే మెయిన్ లీడ్ రోల్ లో నటించారు. మూవీ అయితే క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. అండ్ మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 16 minutes అయితే ఉంది. ఇక మూవీ బేసిక్ స్టోరీ ప్లాట్ వచ్చేసి మన హీరో కమిషనర్ అనమాట ఒక కేసుని అయితే టేకప్ చేస్తాడనమాట. సీరియల్ కిల్లర్ అయితే క్రైమ్ చేస్తా ఉంటాడనమాట. ఫైనల్ గా మన హీరో ఆ క్రైమ్ చేసిన సీరియల్ కిల్లర్ ని పట్టుకున్నాడా లేదా, ఇంకా ఫైనల్ గా మన హీరో ఎలా డీల్ చేశాడు ఆ కేసుని అనేదే మెయిన్ స్టోరీ ప్లాట్. మూవీలో అయితే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఈ కాన్సెప్ట్ తో ఉన్న అసలుకి ఆ స్టోరీ టెల్లింగ్ నెరేషన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ లిటరల్లీ మీకు ఎక్కడైతే బోరింగ్ అయితే ఉండదన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ గా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో బాగా ఎంగేజ్ చేశాడు డైరెక్టర్. ఇంకోటి ఏంటంటే మెయిన్ గా మీరు స్టోరీలోకి ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత ఒక 20 minutes తర్వాత నుంచి మీకు చాలా వరకు అయితే ఎగ్జైట్మెంట్ అయితే ఫీల్ అవుతారు. అండ్ డైరెక్టర్ మూవీకి టైటిల్ కూడా భలే పెట్టాడు 11 అని, బాగా సూట్ అయింది మూవీకి. రవిచంద్ర గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది మూవీలో. అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, కానీ కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అండ్ మూవీలో అయితే అడల్ట్ కంటెంట్ అయితే లేదు ఫ్రెండ్స్. మూవీని అయితే ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు మీరు. ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే తెలుగులో అయితే ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా వాచ్ చేయండి, మిస్ అవ్వద్దు. మంచి థ్రిల్లర్ ని మిస్ అయిపోతారు మీరు. మెర్సీ ఫర్ నాన్ ఈ సిరీస్ అయితే మీకు యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. టోటల్ 7 episodes అయితే ఉన్నాయి ఈ సిరీస్ లో. ఒక్కొక్క ఎపిసోడ్ 35 to 50 minutes అయితే ఉంటది. ఈ సిరీస్ అనేది మీకు కొరియన్ డ్రామా నుంచి అయితే తీసుకుందనమాట. కొరియన్ సిరీస్ ఇది. అండ్ ఈ సిరీస్ అనేది ఒకటే సీజన్ అనమాట. అంటే నెక్స్ట్ సీజన్ అయితే ఉండదు. ఈ సీజన్ లోనే మొత్తం స్టోరీతో పాటు ఎండ్ అయితే ఇచ్చేసాడు. ఇంకా ఈ సిరీస్ లో ఉన్న స్టోరీ ప్లాట్ అనేది చాలా సింపుల్ స్టోరీ ప్లాట్. మనోడు వచ్చి ఒక పెద్ద డాన్ అనమాట. అంటే డాన్ గా ఉంటాడు. దాని తర్వాత డాన్ ఆ పొజిషన్ ని వదిలేసి అక్కడి నుంచి మంచోడిగా మారిపోదాం అనుకుంటాడు. ఇంత లోపలే వాళ్ళ తమ్ముడిని అయితే ఎవరో చంపేస్తారు. అసలు వాళ్ళ తమ్ముడిని ఎవరు చంపింది, ఫైనల్ గా హీరో చంపిన వాళ్ళ మీద ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనేది స్టోరీ ప్లాట్. సిరీస్ అయితే చాలా అంటే చాలా బాగా అయితే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మీకు స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి ఎండింగ్ ఎపిసోడ్ వరకు మీకు ఎక్కడ బోర్ కొట్టదు. మెయిన్ గా ముఖ్యంగా సిరీస్ లో మీకు యాక్షన్ సీక్వెన్సెస్ గానీ, ఆ డ్రామా గానీ, మెయిన్ గా డైలాగ్ డెలివరీ, తెలుగు డబ్బింగ్ ఇవన్నీ చాలా బాగున్నాయి. అండ్ విజువల్స్ గానీ, ఆ బ్లడ్ బాత్ సీన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. సిరీస్ మొత్తంలో 4th ఎపిసోడ్ అనేది హైలైట్ భయ్యా. ఈ సిరీస్ మొత్తానికి ఆ ఎపిసోడే హైలైట్.
ఈ సిరీస్ చూస్తున్నప్పుడు జాన్ విక్ టైప్ ఆఫ్ ఫైట్స్ గానీ ఆ సీక్వెన్సెస్ గానీ అలా అనిపించింది నాకు. ఆ మైండ్ సెట్ తో ఉన్నట్టుగా అనిపించింది ఒక్కొక్క సీన్స్. ఈ సిరీస్ ని చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒకవేళ కొరియన్ డ్రామా కొరియన్ సిరీస్ నచ్చిన వాళ్ళు కానీ ఈ సిరీస్ ని కానీ చూస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి పక్కా నచ్చుతుంది. అంటే కొరియన్ లవర్స్ కి ఇదనేది ఒక డైమండ్ లాంటి సిరీస్ అనమాట. సిరీస్ లో అయితే మీకు ఎక్కడ అడల్ట్ కంటెంట్ అనేది లేదు. అండ్ సిరీస్ మీకైతే నెట్ఫ్లిక్స్ లో తెలుగు లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి గాయస్. ఎకో వ్యాలీ ఈ మూవీ అయితే థ్రిల్లర్ డ్రామా జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. అండ్ మూవీ రన్ టైం వచ్చేసరికి 1 hour 43 minutes అయితే ఉంది. మూవీ బేసిక్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఒక మదర్ అయితే ఉంటది ఒక దగ్గర. ఆ మదర్ దగ్గరికి అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా తన కూతురు అయితే వస్తుంది అనమాట. తన కూతురు భయపడుతూ తన ఎవరో వెంటాడుతున్నట్టు, ఇంకా ఫైనల్ గా వెంటాడేది ఎవరు, వాళ్ళ అమ్మ తన కూతుర్ని కాపాడుకోవడానికి ఎంత ఎక్స్ట్రీమ్ కి వెళ్ళింది అనేది ఇంకా మూవీ స్టోరీ ప్లాట్. మూవీ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. మూవీలో మెయిన్ గా పేరెంట్స్ అంటే తన మదర్ తన పిల్లల కోసం ఏమేం చేయగలుగుతుంది, ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ కి ఎలా వెళ్తది అనే పాయింట్ ని బాగా చూపించాడు డైరెక్టర్. సీన్స్ గానీ ఇంటెన్సివ్ స్క్రీన్ ప్లే అయితే మిమ్మల్ని చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కి ఎక్స్ట్రీమ్ గా తీసుకెళ్తది. అసలు మీరు చూస్తున్నప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది అని గెస్ చేయలేరు గానీ ఒక థ్రిల్లింగ్ ఆస్పెక్ట్స్ లోనే ఉంటది మీ మైండ్. మీరు మూవీ చూసినప్పుడే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ మూవీని ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. ఒక మంచి థ్రిల్లింగ్ ఆస్పెక్ట్స్ ఉన్న మూవీని మిస్ అయిపోతారు మీరు. ఈ మూవీ అయితే యాపిల్ ప్లస్ టీవీలో అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. మూవీని మీరు ఖచ్చితంగా ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు గాయ్స్. ఇందులో స్టారింగ్ వచ్చేసి మన విజయ్ సేతుపతి గారు అండ్ రుక్మిణి వాసంతి గారు అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 34 minutes. అండ్ మూవీ అయితే యాక్షన్ డ్రామా జోనర్ లో అయితే ఉంటది గాయస్. ఇక మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరో అయితే మలేషియా అయితే వెళ్తాడనమాట. అక్కడ బోల్ట్ కన్నను అరవి లైఫ్ లోకి అయితే మన హీరోయిన్ ఎలా వచ్చింది అండ్ తనని ఎందుకు కాపాడాలనుకున్నాడు, అసలుకి వీళ్ళిద్దరి మధ్య మెయిన్ గా విలన్ ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు అనేది ఇంకా మెయిన్ స్టోరీ ప్లాట్. మూవీ అయితే చూడడానికి గానీ చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంది ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్ లిటిల్ బిట్ మనకు కొంచెం అయితే స్లోగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. బట్ మూవీ స్క్రీన్ ప్లే పరంగా గానీ విజయ్ సేతుపతి యాక్టింగ్ గానీ దీని మధ్యలో యోగి బాబు కామెడీ గానీ చాలా బాగా అయితే ఉంది. మూవీ మీకు ఒక ఫ్లో లో అయితే వెళ్ళిపోద్ది అనమాట. అంటే ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు. ఖచ్చితంగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ చూసాంరా ఈ వీకెండ్ లో అనిపిస్తుంది ఈ మూవీ చూసిన తర్వాత మీకు. అండ్ దీంట్లో రుక్మిణి వాసంతి గారు కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే కనపడ్డారు. మూవీ అయితే ఒక మంచి సరదా ఫన్నీ ఎంటర్టైన్మెంట్ గా నీట్ గా అయితే బాగుంది మూవీని అయితే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. మిస్ అవుద్ది ఈ మూవీని మాత్రం. అమెజాన్ ప్రైమ్ లో అయితే మూవీ అయితే అవైలబుల్ గా ఉంది తెలుగు లాంగ్వేజ్ లో. అండ్ ఫ్యామిలీతో కూడా వాచ్ చేయొచ్చు మీరు. కేసరి చాప్టర్ 2 ఇందులో స్టార్ క్యాస్ట్ వచ్చేసరికి అక్షయ్ కుమార్ గారు అండ్ అనన్య పాండే గారు అండ్ రెజినా కసాండ్రా గారు అయితే మెయిన్ లీడ్ రోల్స్ లో నటించారు ఈ మూవీలో. ఈ మూవీలో వచ్చేసి మెయిన్ గా మీకు డ్రామా హిస్టారికల్ జోనర్ లో అయితే ఉంటది. అండ్ మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 14 minutes అయితే ఉంది ఫ్రెండ్స్. కేసరి చాప్టర్ 1 చాప్టర్ 2 అనేది ఈ రెండు స్టోరీస్ చాలా వరకు డిఫరెంట్ అండ్ ఒకదానికి ఒకటి సంబంధమే ఉండదు. చాప్టర్ 2 స్టోరీ ప్లాట్ చూసుకుంటే గాయస్, జిలినా వాలనాబాద్ మాషేకర్ గురించి అయితే ఉంటదన్నమాట ఈ స్టోరీ ప్లాట్ అనేది. ఇంకా సంఘటన అక్కడ ఏం జరిగింది ఏమైంది అనేది ఇంకా మీరు మూవీలో చూస్తారనమాట. దాని గురించి అయితే మన కోర్టులో అక్షయ్ కుమార్ గారు అండ్ దాంతో పాటు మాదాను గారు మధ్య వీళ్ళైతే ఎలా వాదించుకున్నారు అనేది ఇంకా మెయిన్ గా మీరు మూవీలో చూస్తారు. మెయిన్ గా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది చూసేదానికి గానీ, ఆ స్టోరీ టెల్లింగ్ గానీ, స్క్రీన్ ప్లే నరేషన్ గానీ చాలా బాగుంది. బట్ మూవీలో పెద్ద విషయం మైనస్ ఏంటంటే ఇది హిందీ వర్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్, తెలుగు వర్షన్ అయితే లేదు. మూవీ హిందీ అయితే అర్థమయ్యే వాళ్ళు అయితే ఖచ్చితంగా చూస్తే మీకు మూవీ ఖచ్చితంగా బాగా నచ్చుతుంది. ఈ మూవీని అయితే ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు. తెలుగులో గానీ వస్తే ఖచ్చితంగా మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం ఫ్రెండ్స్. ఇంకా ఈ మూవీ అయితే మీకు జియో ప్లస్ హాట్స్టార్ లో హిందీ లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా ఉంది గాయస్.